అనకాపల్లి జిల్లా కైలాసపట్నం బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంఘటన ప్రాంతాల్లో ఇంకా కొంత తయారీ మెటీరియల్ కూడా ఉంది. వాటిని గుర్తించిన ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా తీసిన గోతులు వేసి వాటర్తో డిస్పోజ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కైలాసపట్నంలో నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటనా స్థలంలో నిన్న ఆల్రెడీ ఫైర్ అయిపోగా మిగిలినటువంటి ఏదైతే కెమికల్స్ కావచ్చు, ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ అంతటినీ కూడా ఇప్పుడు ఫైర్ సిబ్బంది డిస్పోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు విజువల్స్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే తారాజీవులు ఇవి ఉన్నాయో ఆల్రెడీ ఇవన్నీ కూడా మందుగుడు సామాన్తో నింపినటువంటి బాణసంచాతో నిండిపోయినటువంటివన్నీ, అలాగే మిగిలినటువంటి మెటీరియల్ అంటే మిక్సింగ్కి వాడేటువంటి మెటీరియల్ అంతటినీ కూడా ఆల్రెడీ ఫైర్ సిబ్బంది డిస్పోజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇదంతా కూడా ఆల్రెడీ కొంత బ్లాస్ట్ కాకుండా మిగిలిపోయినటువంటి దీన్ని ఆల్రెడీ చూస్తున్నారు. అలాగే అసలు ఇది ఏంటి ప్రమాదం, లేకపోతే ఎలా జరిగి ఉంటుందో, లేకపోతే ఇందులో ఏ కెమికల్స్ వాడతారో. సో ఆల్రెడీ ఇలాంటిది ఒక సెంటర్ రన్ చేస్తున్నటువంటి రమణ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ రమణ్ గారు, జనరల్గా ఇప్పుడు ఇందులో ఏ కెమికల్స్ వాడతారు? ఇప్పుడు ఎన్నైతే సల్ఫర్, ఎలక్ట్రికల్ పౌడర్, బేరియం నైట్రేట్, ట్రాన్సల్ నైట్రేట్, ప్లస్ ఏంటంటే పొటాషియం నైట్రేట్, ఇవండి మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్. ఇవి అదర్వైజ్ కోల్ బొగ్గు ఎన్ని పోదో అది ఇంపార్టెంట్ కెమికల్స్ కాదు మెయిన్. సో సాధారణంగా అంటే ఇప్పుడు ఫైర్ జరగడానికి నార్మల్గా బ్లాస్టింగ్ పెడితే, సో నిన్న ఫైర్ ఆల్రెడీ జరిగింది. సో జరగడానికి ఏ కెమికల్ ఎక్కువ రీజన్ అవుతుంది? సాధారణ కెమికల్ రీజన్ అవుతారు. షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేకపోతే ఎండ ఎక్కువైన ఇదిగా కావచ్చు. సో ఎండ ఎక్కువ వేడైతే ఏ పౌడర్ వల్ల ఎక్కువ ఎండ ఎక్కువైనప్పుడు సాధారణంగా ఫైర్ లేకపోతే మెత్తరాడానికి సాధారణంగా ఆస్కారం ఉంది? అంటే ఎగ్జాక్ట్గా దాన్ని సల్ఫర్. సో ఇప్పుడు గన్ పౌడర్ కానీ అయితే ఇప్పుడు బ్లాస్టింగ్ వాడే కెమికల్ ఏమంటారు నార్మల్గా? దాన్ని గన్ పౌడర్ అంటాం అండి. సల్ఫర్ని గన్ పౌడర్ వాడతాం. సల్ఫర్ని గన్ పౌడర్ అంటాం. అది బేరియం నైట్రేటు, ట్రాన్సమ్ నైట్రేటు అన్నాయంటే ఓన్లీ కలర్స్కి, మన కలర్స్ వస్తాయి కదా, దానికి యూజింగ్ చేస్తాం. ఓకే. సో అంటే ఇది ఇంకోటి ప్రెజర్ నార్మల్గా ఏంటంటే అవి మిక్స్ చేసి పెట్టేటప్పుడు ప్రెజర్ వాడతారంటారు. సో ప్రెజర్ కూడా ఏమైనా బ్లాస్ట్ అవడం లేకపోతే చిన్న క్రాక్స్ రావడం ఆస్కారం ఉంటుందా? కాదండి, మేము మిషన్ మీద వాడే ప్రెజర్కి ఎప్పుడు కూడా బ్లాస్టింగ్ అనేది కాదు, ఏ రవ్వలు రావడం కానీ ఎందుకండి. దానికంటే ఓన్లీ వేడి ఎక్కువైనా నేను షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చండి, ప్లస్ ఉష్ణోగ్రత, స్మోక్ ఎలాగ వాటర్ అండి. వర్క్లో అసలు దాన్ని మా ప్రిన్సిపల్స్లోకి అగ్గిపెట్టి కూడా ఎవరిని యూజ్ చేయనివ్వండి. ఎందుకంటే మేము బయట నుంచి వచ్చినప్పుడు వాటి జేబులను చెక్ చేసి వాటి డ్రెస్ ఇప్పించేస్తామండి, కంపెనీ డ్రెస్ వేస్తాం, దాని పాకెట్స్ అయి ఉండవు. సో జనరల్గా అంటే ఇప్పుడు ఎప్పుడైనా సో ఆర్డర్స్ని బట్టి చేస్తారు. ఇప్పుడు ఇంత బల్క్లో ఇప్పుడు స్టోరేజ్ అనేది ఇప్పుడు ఉండదు కదా. జాతరల వాళ్ళు బల్క్ పెట్టుకున్నారు సార్, రేపు వెళ్తే జాతరల వాళ్ళు బల్క్ పెట్టుకున్నారు తప్ప ఇది ఎప్పుడు కూడా ఇంత బల్క్ ఎప్పుడు ఎవరికి ఉండదండి. సో ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి బల్క్, లేకపోతే లేదు. ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇది సాధారణ ఈ కెమికల్స్ లో కూడా ఎక్కువ ఇది గన్ పౌడర్ కెమికల్ ఏంటంటే ఫాస్ఫరస్ వాడుతున్నారు. ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా సో ధ్వంసం చేయడానికి మూటల వైజ్గా ఎక్కుతున్నారు. అసలు ప్రమాదం అనేది సాధారణంగా ప్రెజర్ వాడినప్పుడు కూడా ఎప్పుడు ప్రమాదం అనేది జరగడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయినటువంటి కెమికల్ అంటే నిన్న బ్లాస్టింగ్ అయిపోగా ఆల్రెడీ తయారైనటువంటి కెమికలే చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ తయారు చేసి వీటిని బయట ప్రాంతాలు తీసుకెళ్లి కొన్ని కాల్స్తారు, కొన్ని బయటకు అమ్ముతారు. వాటిలన్నింటినీ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. అయితే ప్రమాదం జరగడానికి అయితే షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు, స్మోక్ కారణం కావచ్చు, లేదా లైట్ ఎక్కువగా టెంపరేచర్ పెరగడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రధానంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఒక్కొక్కటిగా ఆ కెమికల్స్ అన్ని తీసి బయటికి ధ్వంసం చేస్తున్నటువంటి దీన్ని ఆల్రెడీ మనం చూడొచ్చు. ఆల్రెడీ తయారు చేసింది. అయితే నిన్న బ్లాస్టింగ్ జరిగిన దానికి దూరంగా ఇప్పుడు ఈ గొడౌన్ ఉంది, ఈ కెమికల్ కానీ మిగతా ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి కెమికల్ అయితే నిన్న బ్లాస్ట్ అయినటువంటి దీన్ని మనం చూడొచ్చు. ఇప్పుడైతే బ్లాస్టింగ్ కెమికల్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నట్లయినా బ్లాస్టింగ్ కెమికల్స్ కానీ ఇప్పుడు ఏమి లేవు సార్. ప్రజెంట్ తయారైపోయిన ఐటమ్ ఉంది, అది బ్లాస్ట్ అవుద్ది ఎప్పుడు ముట్టిస్తేనే, లేకపోతే అవ్వదు. సో ఇప్పుడు అంటే తడపడం ద్వారా ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఇది చిన్న విషయం సార్. ఇది ఇప్పుడు కాల్చాలంటే మనకి ప్లేస్ కావాలి. అది ఎటువైపు పరిగెడితే మనకు తెలియదు, అందువల్ల డంప్ చేస్తున్నాం. డంప్ చేసేసింది ఇది ఓ 24 hours వదిలేస్తాం సార్. గ్యాస్ ఫామ్ అవుతుంది తడిపడం వల్ల, గ్యాస్ ఫామ్ బయటకు పోతుంది, రేపు మట్టి కప్పేస్తాం. ఓకే. నార్మల్గా ఇవి కూడా డిస్పోజ్ చేయడానికి గోన్లు అంతే. అంటే ఇప్పుడు నార్మల్ సేఫ్టీ మెజర్స్ కానీ అన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతున్నారు. బట్ అనుకోకుండా జరిగింది ఇన్సిడెంట్ అండి ఇది. సరే, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్న విజువల్స్ లో దీంట్లో కనిపిస్తుంది. సో ఇది అనుకోకుండా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఆయనకు కూడా రమణ గారికి కూడా ఇలాంటి యూనిట్స్ ఉన్నాయి. కాకపోతే సాధారణంగా కూడా ఇవి బ్లాస్టింగ్స్ అనేవి జరగడానికి ఆస్కారం చాలా తక్కువ. అనుకోని అయితే టెంపరేచర్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఏదైనా స్పార్క్ వచ్చి అనుకోకుండా జరిగి ఉండొచ్చు. కానీ సాధారణంగా అనుకోకుండా ప్రమాదంగానే
ప్రమాదశాత్తు అనేవి జరగడానికి స్కోప్ ఉంటుంది తప్పితే సో వీటిని కూడా ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు నార్మల్ 24 hours, ఎందుకంటే ఇందులో గ్యాసెస్ ఫామ్ అవుతాయి, వీటన్నింటినీ తడిపి డిస్పోజ్ చేస్తున్న విజువల్స్ ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో వీటిని డిస్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయం మీద ఇంతకు కూడా ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. ఇది నిన్న ప్రాథమికంగా చేసిన విచారణలో కూడా సో ప్రమాదవశాత్తు అది చేసే టైంలో ప్రమాదవశాత్తు జరిగింది అనేది స్పష్టమవుతుంది. ఆ సమయంలో ఓనర్తో సహా అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో 16 మంది ఉన్నారు, 8 మంది చనిపోయారు, 8 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, కైలాసపట్నం నుండి.